నీకు ఈ ఒక్కరోజే టైం. ఈ రాత్రికి నాతో గడిపేవే అనుకో, ఈ సీడీ నీకు ఇచ్చేస్తాను. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ దుర్మార్గుడు నా శీలాన్ని అడిగాడు. శీలం పోయినా ప్రాణం మిగులుతుందిగా. నీకు తల్లిగా జీవితాంతం బ్రతికే అవకాశం ఇస్తానన్నాడు. అందుకే వెళ్తున్నానమ్మా. ఆడపిల్లగా చచ్చి అమ్మగా బ్రతకాలి అనే ఒకే ఒక్క ఆశతో వెళ్తున్నాను. నీ ఇష్టం. నేనుగా ఎప్పుడో చచ్చిపోయాను. ఇప్పుడు నీ కళ్ల ముందు నిలబడింది ప్రాణం మిగిలి ఉన్న శవం. ఏంటి నువ్వు చేసిన పని? నేను రావడం ఒక క్షణం ఆలస్యమై ఉంటే నీ జీవితం ఏమై ఉండేది? నీకు అసలు బుద్ధుందా? మనిషి మంచితనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. నువ్వు శిరీష్ వాడికి తెలిసిపోతుందని చెప్పి వాడికి భయపడి వాడికి లొంగిపోతావా? ఏమా వాడు వెధవా అని తెలిసే కదా వాడి నుంచి దూరంగా వచ్చేసావు. మళ్ళీ వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఏమా వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? నువ్వు శిరీష్ అని చెప్తాడు, ప్రూవ్ చేస్తాడు, అంతేగా? ఏ నువ్వెవరో నాకు తెలీదా? స్నేహకి తెలీదా? ఇప్పుడు జీకేకి, రేఖకి, భవానీకి, సంజయ్కి చెప్పాలి. నేను చెప్పేవాడిని కదా. పాప కోసమే శిరీష్ అని సంజయ్గా యాక్ట్ చేయమన్నావని మేమే చెప్పి ఒప్పించేవాళ్ళం కదా. ఆ మాత్రం దానికే నువ్వు వాడికి భయపడిపోయి ఆ రాక్షసుడికి ఎందుకు లొంగిపోవాలి? ఎందుకంటే ఇదిగో దీనికోసం అంకుల్. ఏంటమ్మా ఇది? నేను పాపం చేశాను అంకుల్. అది ఇంతకాలం దాచిపెట్టి ప్రతిరోజు నాలో నేను కుమిలిపోతున్నాను. దీన్ని అడ్డం పెట్టుకునే ఆ రాక్షసుడు నన్ను వేధించాడు. ఇది బయటపడితే నేను సందకిచ్చిన మాట ఎక్కడ తప్పుతానో అనే భయంతో నన్ను నేను కోల్పోవడం కోసం వచ్చాను అంకుల్. ఏంటమ్మా సంజయ్కి ఇచ్చిన మాట కోసం వచ్చావా? అంటే నేను సంజయ్ కలిసిందా? ఎప్పుడు కలిసిందమ్మా? ఎలా కలిసింది? సంధ్య మీరనుకున్నట్లు ఎక్కడికో పారిపోలేదంకుల్. నా స్థానంలో నాలా బ్రతుకుతూ మీ అందరికీ కనిపిస్తూనే ఉంది. కానీ దురదృష్టవశాత్తు నా చేతుల్లోనే తను చచ్చిపోయింది. మీరు నమ్మాలంకుల్, నేను సంధ్యను చంపిన హంతకురాలంకుల్. అది నిజం. ఇదే దానికి నిదర్శనం. సంధ్య ఏమైందో మీకు తెలుసా? చచ్చిపోయింది. ఆ శిరీషే చంపింది. అయ్యో నేనేం చెప్పడం మీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది నిజం. మీకు ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది. సంధ్యని చంపింది శిరీషే. సంధ్య లేదు, రాదు. నన్ను
చంపడానికి జగదీశ్వరి వెంటపడుతుంటే ప్రాణభయంతో పారిపోయాను. నన్ను కాపాడటం కోసం అడ్డు వచ్చిన సంధ్యని పొరపాటున జగదీశ్వరి అనుకొని సంధ్యని నేనే చంపాను. నేను సంధ్యని చంపడం శ్రీధర్ చూశాడు. వాడదంతా ఫోన్లో రికార్డ్ చేశాడు. ఇదిగో ఈ సీడీలో ఉందదే. దీన్ని అడ్డు పెట్టుకుని ఆ శ్రీధర్ డబ్బులివ్వమని బ్లాక్మెయిల్ చేస్తే వీడేకంగా నాతో వచ్చి సుఖాన్నివ్వమని బ్లాక్మెయిల్ చేశాడు. మీ దగ్గర నేను తీసుకున్న 20 లక్షలు ఆ శ్రీధర్ గాడికి ఇవ్వడం కోసమే అడిగాను. సంధ్య చనిపోతూ నా దగ్గర ఓ మాట తీసుకుంది. నేను చనిపోయేంతవరకు తన కూతురికి తల్లిగా ఉండమని ప్రాధేయపడింది. చివరి కోరికగా అడిగిన సంధ్యకు మాటిచ్చాను. ఆ మాట కోసమే శిరీషగా జీవితం చాలనుకున్న నేను సంధ్యగా ఇక్కడికొచ్చాను. నా జీవితం మొత్తం సంధ్యలాగే బ్రతకాలని ఆశపడ్డాను. కానీ నా పాపం నా వెనక నీడలా వెంటాడుతూనే ఉందంకుల్. నేను నాశనం అయిపోయినా పర్వాలేదు. గౌరికి అమ్మగా బ్రతకాలి అనే ఆలోచనతో ఇక్కడికొచ్చాను. కానీ మీ ముందు నిజం చెప్పాలనిపించింది అంకుల్. ఇంత పెద్ద పాపం చేసి నేను ప్రశాంతంగా బ్రతకలేను. బిడ్డను పోగొట్టుకున్న తండ్రిగా మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంకుల్. అందుకే మీ కాళ్ళ దగ్గరే ఈ సీడీని పెడుతున్నాను. నేను చేసిన పాపానికి మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నాను. గౌరీ కోసం నేను ఆలోచిస్తూ మీ అందరి ప్రేమాభిమానాలతో నాటకం ఆడలేను. నేనెక్కడికి పారిపోనంకుల్. గుడి దగ్గరే ఆ దేవుడి సమక్షంలోనే మీరు నిర్ణయించే శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నన్నేం చేయాలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంకుల్. ఇప్పుడు నా మనసు తేలికపడింది. ఇక చావు కూడా నాకు సుఖాన్నే పంచుతుంది తప్ప నన్నేడిపించదు. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటానంకుల్. గౌరీ,
ఏమైందమ్మా? ఎక్కడికి వెళుతుంది? వస్తుందమ్మా, వస్తుందిలేమ్మా. ఏడోకు ఏడోకు నాన్న, ఏడోకు. పడుకో పడుకోమ్మా, పడుకో. ఏం కాదులేమ్మా, పడుకోమ్మా, పడుకో. ఎట్టేళ్ళుంటుంది? ఇదేంటి స్విచ్? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సంధ్య మీరనుకున్నట్లు ఎక్కడికో పారిపోలేదు అంకుల్. నా స్థానంలో నాలా బ్రతుకుతూ మీ అందరికీ కనిపిస్తూనే ఉంది. నా చేతుల్లోనే తను చచ్చిపోయింది. నేను సంధ్యను చంపిన హంతకురాలు అంకుల్, అది నిజం. ఇదే దానికి నిదర్శనం.
అన్నయ్య నేను చెప్పు. రాత్రి నుంచి శిరీష కనిపించటం లేదన్నయ్యా. పాప అమ్మ అమ్మ అంటూ ఒకటే ఏడుస్తోంది. జ్వరం కూడా వచ్చింది. ఉన్నట్టుండి శిరీష ఎక్కడికెళ్ళిందో అర్థం కావట్లేదు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. నాకెందుకో భయంగా ఉందన్నయ్యా. ఏదో ఒకటి చేయి. నేనేం చేయగలను? అయినా ప్రతిదానికి ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తావు? చెప్తుంటే అర్థం కావట్లేదా? అన్నయ్యా, ఏంటన్నయ్యా అలా అంటున్నావు? ఏం జరిగింది? నాకు తెలియదు కదా, కనుక్కుంటాను. ఎవరు రఘు? ఎవరి మీద అంతలా కోప్పడుతున్నా? ఏం జరిగింది? ఏం మాట్లాడవేంటి? ఆ ఫోన్ ఎవరు చేశారు? స్నేహ. స్నేహనా? స్నేహను ఎందుకు కసురుకుంటున్నావు? మరేం చేయమంటావు? సంజయ్ రాత్రి నుంచి కనిపించట్లేదంట. పాప ఏడుస్తోందని ఫోన్ చేసింది. ఇంట్లో ఉండాల్సిన మనిషి ఇంట్లో లేకపోతే ఏం చేయగలను రేఖ? పొద్దస్తమానం కాపలా కాస్తూ కూర్చోలేం కదా. అప్పుడు అలాగే వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయిన మనిషి అనుకోకుండా తిరిగి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు? అసలేం మాట్లాడుతున్నావు రఘు? నువ్వు ఎవరో పరాయి వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. సంజయ్ నీ కూతురు అనే విషయం గుర్తుంచుకునే మాట్లాడుతున్నావా? రాత్రి నుంచి కనిపించడం లేదని కంగారుపడి ఫోన్ చేస్తే ఏమై ఉంటుందని వెళ్లి వెతకాల్సిన వాళ్ళు ఏం పట్టనట్టు అలా వదిలేసి ఉంటావా? పైగా స్నేహం మీదే కసురుకుంటావా? అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా రఘు? చిన్నపిల్లలు మనసులో దిగులు పెట్టుకుంటే ఇలాంటి జ్వరాలు తొందరగా తగ్గవు. అన్నయ్య, సంధ్య కావాలన్నయ్య. సంధ్య లేకపోతే ఈ కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా బ్రతకలేరు.